ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు భారీ కుట్ర జరిగే అవకాశం ఉందని కేంద్ర బలగాలు ఎన్నికల సంఘాన్ని హెచ్చరించాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో వాస్తవం ఉందా లేదా అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో భారీ కుట్రలు జరిగేందుకు అవకాశం ఉంది, అలా ప్లాన్లు కూడా చేస్తున్నారు అంటూ కేంద్ర బలగాలు ఎన్నికల సంఘానికి కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మేడం వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? పోయిన వారం వరకు జగన్మోహన్ రెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఒక చిన్న మార్పులు జరిగాయి. చిన్న మార్పులు కాదండి, పెద్ద మార్పులే. ఓ రకంగా డీజీపీని ఇంటికి పంపించారు, వేరే అతను వచ్చాడు. ఆ వచ్చిన అతను కూడా సాక్షాత్తు అమిత్ షా ఇన్ఫ్లుయెన్స్ తోటి వేరే వాళ్ళు రావాల్సి ఉంటే కూడా అతన్ని వేశారు కావాలని. ఇక్కడ తెలంగాణలోనూ అదే పని జరిగింది, ఆంధ్రాలోనూ అదే పని జరిగింది. అంటే ఒకంత సౌత్ మీద బీజేపీకి బాగా గట్టి కన్నే పడినట్టు మనకు అర్థమవుతుంది. వాళ్ళు గట్టిగా పగ్గాలు చేపట్టడానికే వాళ్ళు మొత్తం పావులు గదుపుతున్నారనేది మనకు అర్థమైంది. సరే, దానిలో భాగంగా ఇప్పుడు ఒక డీజీపీని మార్చినంత మాత్రాన, ఒక అమ్మిరెడ్డిని మార్చినంత మాత్రాన, లేదు రేపొద్దున జవహర్ రెడ్డిని కూడా మార్చినంత మాత్రాన ఆల్రెడీ వేళ్ళూనుకుని పోయి ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలకు పట్టుంటుంది. ఓకే, ఇంకా ఇప్పటికీ పట్టుంటుంది. బాస్ మారినంత మాత్రాన కిందోళ్ళు పనిచేయాలని ఏముంది? కిందోళ్ళు బాస్ మాట ఆ నిమిషానికి ఆ నిమిషం వినాలని గ్యారంటీ ఏముంది? అందుకోసం ఏంటి అంటే ఏ కుట్రలైనా జరగవచ్చు, భారీ అల్లర్లు జరగవచ్చు. అసలు మీరు గమనించారు కదా, పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ జరిగే దగ్గర అరాచకాలు జరిగినాయి, అవునా? ఇది 13వ తారీఖు సినిమాకి ఇది ట్రైలర్. ఓకే, గమనించి అర్థమైపోయింది కేంద్ర ప్రభుత్వానికి. మనం అక్కడ ఒక ప్రత్యేక దృష్టి కనుక పెట్టకపోతే కనుక చాలా కష్టం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తను గెలవటానికి ఏమైనా చేస్తాడు, ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు అనే ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డిని బాగా దగ్గరగా గమనించిన బీజేపీకి బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి సంగతి. ఏం చేయగలడో ఏం చేస్తాడో తెలుసు జగన్మోహన్ రెడ్డికి. అందుకోసం ఏం చేశారు అంటే, ఎందుకైనా మంచిది మనం ఒక లెక్కలో వెళ్ళాల్సిందే ఆంధ్రప్రదేశ్ గురించి అని, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వాళ్ళకి పట్టుంది, ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే దాని మీద అధ్యయనం కోసం కావచ్చు, లేదు అనుకుంటే ఎంతో కొంత వాళ్ళు అధ్యయనం కూడా చేసే ఉంటారు. అందుకే ఇప్పుడు ఆ హాట్స్పాట్స్కి ఖచ్చితంగా కేంద్ర బలగాల్ని మోహరించాలి అనే ఉద్దేశంలోకి వాళ్ళు వెళ్ళారు. మరి రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవలేదు కదా. ఈ తలుచుకోవటం ఆ రోజు కనుక ఏది కర్నూలులో హాస్పిటల్లో అవినాష్ రెడ్డి ఒక టెర్రరిస్ట్ లాగా హాస్పిటల్లో దాక్కొని చుట్టూ పోలీసులు మోహరించి సందర్భంలో గనక ఆ రోజు కనుక కేంద్ర బలగాలు పంపించి ఉన్నట్లయితే ఆ రోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఉండేవాడు. ఆ రోజు చేయలేదు. అందుకని చేసిన వాళ్ళకే తెలుస్తాయి వాళ్ళ తప్పులు. ఆ తప్పులు సరిదిద్దుకోవటానికే ఇప్పుడు వాళ్ళు కేంద్ర బలగాలను రప్పించారు. ఓకే, అలాగే ఇప్పుడు మనకి ప్రముఖమైన కేసులు కొన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అంగళ్ళ కేసు, ఇలాంటివన్నీ కూడా పునరావృతం అయ్యే అవకాశాలు, అంటే సమస్యాత్మక ప్రాంతాలు అదే హాట్స్పాట్స్ అన్నది. అందుకే నేను సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఇప్పుడు సరే నువ్వు రాజకీయం చేస్తావా, చెయ్యి, నీతో నేను ఎలాగూ గెలవలేను అని రెండో వాడు కూడా చతికిలు పడిపోయాడు అనుకోండి, ఇంకా గొడవే ఉంది, వారు వన్ సైడే కదా. అలా కాకుండా వాళ్ళు ఏ దీనిలో ఉన్నారో అదే మైండ్ సెట్లో కనుక ఆపోజిట్ వాళ్ళు కూడా ఉన్నప్పుడే కదా ఘర్షణ వచ్చేది. అట్లాంటి ప్రాంతాలని వాళ్ళు కనిపెడతారు.
కనిపెట్టి ఆ ప్రాంతాల్లో ఎక్కువ పోలీసులు మోహరించి అనుమానితులను తీసుకెళ్ళి పక్కన కూర్చోబెడతారు. అప్పుడు ఇంక గొడవలు ఎక్కడ జరుగుతాయి? వాళ్ళు ఎంత బ్యాలెట్ పేపరు కాకుండా ఇప్పుడు ఈవీఎం అయినా సరే వాళ్ళు రిగ్గింగ్ చేయడానికి వెనకాడరు వైసీపీ వాళ్ళు. పోయినసారి చేసింది అదే. ఓకే, పోయినసారి ఈవీఎంల్లో రిగ్గింగ్ చేశారు. మామూలుగా మన సినిమాల్లో ఏం చూపించారు మనకి ఇప్పటిదాకా? బ్యాలెట్ పెట్టెలు అయితేనే రిగ్గింగ్ చేయటం చూపించారు. ఆ బ్యాలెట్ పెట్టెలను తీసుకెళ్ళి బావుల్లో వేయటం, బ్యాలెట్ పెట్టెల్లో సిరాలు పోయటం, ఇవన్నీ ఓల్డ్ కాన్సెప్ట్స్ అనమాట. కానీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే ఈవీఎంలో ఎలా దొంగ ఓట్లు వెయ్యాలి, ఎలా రిగ్గింగ్ చెయ్యాలి అని కొన్ని చోట్ల చేశారు. 2019 ఎలక్షన్స్లో చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉండేవాడు కాదు. చేశారు. దీనికి ఎవరెవరు సహాయం చేశారో తెలుసా అండి? ప్రభుత్వ అధికారులే సహాయం చేశారు. ఈవేళ ఎవరైతే ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నారే, మాకు సిపిఎస్ రద్దు చేస్తానని చేయలేదు, ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొస్తానని తీసుకురాలేదు, డిఏలు పెంచుతానని డిఏలు పెంచలేదు, ఫిట్మెంట్ ఛార్జీలు పెంచలేదు, అది చేయలేదు ఇది చేయలేదు అని లబలబలు ఆడిపోతున్నారు కదా. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా మొన్న పొలోమని అందరూ అప్లై చేసుకున్నారు బ్యాలెట్ ఓటింగ్కి. మామూలుగా చరిత్రలో ఎప్పుడూ లేదు అన్ని బ్యాలెట్ ఓట్లకి తీసుకోవటం, ఆప్షన్ ఎంచుకోవటం. చూద్దాంలే జనాలందరితో ఓట్లు ఇస్తాం కానీ మనం వేస్తే ఏంటి అయిపోతే ఏంటి అనుకున్నారు. కానీ వాళ్ళ ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ అనే దశకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే కారణం ఈ ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు ఆ రోజు ఏం చేశారో వాళ్ళకి తెలుసు. టీచర్లు వీళ్ళందరూ ఎలక్షన్ డ్యూటీకి వెళ్తారు కదా, వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు మనతో బండ చాకరీ చేయిస్తున్నాడు, అరవ చాకరీ చేయిస్తున్నాడు, ఇంత చాకరీలు మనం చేయలేము, శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన ఏదో గల్లా పెట్టి లెక్క చూసుకుంటాడు తప్పితే మనకు పని చెప్పడు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ చంద్రబాబు నాయుడుతో చచ్చిపోతున్నాము, పగలంతా పని అంటాడు, రాత్రి అయితే రిపోర్ట్లు అంటాడు, అర్ధరాత్రి అయితే టెలికాన్ఫరెన్స్లు అంటాడు, అది మొదలెట్టి ఆపడు, పొద్దున్నే టెలికాన్ఫరెన్స్లు అంటాడు. ఈ గోలంతా ఎందుకు? సోమవారం పోలవరం అంటాడు, లేకపోతే ఇంకొక వారం ఇంకో పని అంటాడు. ఇవన్నీ అవసరం మనకి అనుకుని చక్కగా జగన్మోహన్ రెడ్డికి సహకరించారు. సహకరించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి చెవులో పెట్టి తిప్పుతా ఉన్నాడు. ఒక్కొక్క శాఖకి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం జరిగిద్దో వాళ్ళకి అర్థమైపోయి ఒక్కొక్కరికి నేను మొన్న మధ్య కూడా ఒకసారి చెప్పాను నేను మీకు, కొన్ని శాఖల్లో బ్రాకెట్లో రెడ్డి గారు ఉంటే చాలు, ఆ రెడ్డి గారిని తీసుకొచ్చి వాళ్ళని ఎత్తిన కూర్చోబెట్టడం. ఆ నెత్తిని తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు టార్గెట్లు అన్నీ రాసి రంపాను పెట్టి ఈడెవడండి బాబు, వీడెక్కడ దొరికాడండి మనకి, ఏదో సామెత ఉంది కదా, అట్లా చేసుకుంటూ వచ్చారు. మరి ఇన్ని జరిగినప్పుడు వాళ్ళందరూ సహాయం చేశారు కదా. ఇప్పుడు కూడా అట్లా చేసేవాళ్ళు ఉన్నారేమో. ఇంకా అన్ని శాఖల కంటే కూడా పోలీస్ శాఖకి చాలా ఆలస్యంగా జ్ఞానోదయం అవుతుంది, ఎందుకో తెలియదు. కానీ మరి వాళ్ళకి కొంచెం తెలివి తక్కువగా ఉంటారో లేకపోతే ఏంటో, ఆ బండ మనస్తత్వం ఏంటో మనకు తెలియదు. ఇంకా పోలీస్ బాసులకి ఈ పాటికి కూడా జ్ఞానోదయం అవ్వలేదేమో అనే ఒక అనుమానం కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. అందుకే కేంద్ర బలగాల్ని మోహరిస్తున్నారు. పైగా గ్రాఫ్ కూడా వైసీపీకి బాగా పడిపోయింది అనే ఒక నమ్మకం వాళ్ళకు వచ్చింది కాబట్టి మరి పరిస్థితి ఇప్పుడు ఇనుము కాలినప్పుడే కదా దెబ్బ వేయాల్సింది, ఒట్టప్పుడు దెబ్బ వేస్తే ఏం ఉపయోగం? అందుకే ఇప్పుడు ఈ పరిస్థితులు బాగున్నాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో కేంద్ర బలగాలు కూడా వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా గొడవలు చేసేవాళ్ళు కూడా అలర్ట్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఏమన్నా చేస్తారా లేదా తర్వాత విషయం, ముందైతే బలగాలు దిగుతున్నాయి అనగానే భయం వేస్తుంది కదా. పైగా ఆ వచ్చే వాళ్ళకి భాష రాదు, వీడు చెప్పేది వాడికి అర్థం కాదు, వాడు తిట్టేది వీళ్ళకి అర్థం కాదు. ఇన్ని సమస్యలు ఉంటాయి కేంద్ర బలగాలతోటి. మీరు మన రాష్ట్రం పోలీసులు అనుకోండి, 50 రూపాయలు ఇస్తాను జేబులో పెడితే వాడి మీద మాట వింటాడు. కేంద్ర బలగాలు అట్లా అంటే నైజాంతా అంటారు. అందుకోసం అని చెప్పి కేంద్ర బలగాలను రప్పించడం వెనకమాల వ్యవస్థల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డికి పట్టుందేమో. ఆ పట్టుతోటి జగన్మోహన్ రెడ్డి ఏమైనా
జిమ్మిక్కులు చేస్తాడేమోననే ఉద్దేశంతో కేంద్ర బలగాలను రప్పిస్తున్నారు.